స్టార్ హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారా? ప్రేక్షకులే మా దేవుళ్ళు, మీరు లేకపోతే మేము లేము అని డైలాగ్స్ చెప్పి అదే ప్రేక్షకులు నిలువు దోపిడీ చేస్తున్నారా? రీసెంట్గా రిలీజ్ అవుతున్న బిగ్ బడ్జెట్ మూవీస్ టికెట్ ప్రైజెస్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. మీరు థియేటర్కి వెళ్ళే మా సినిమాని చూడాలి, మేము టికెట్ ప్రైజెస్ ఎంత పెడితే అంతకే కొనుక్కొని చూడాలని ఎవరిని ఫోర్స్ చేయరు. అదొక ఇండివిజువల్ చాయిస్, నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలా వద్దా అనేది. బట్ రియాలిటీ అంత సింపుల్గా ఉండదు. తెలుగు ఆడియన్స్కి సినిమా అంటే పిచ్చి. ఎస్పెషల్లీ ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఎలాగైనా మా హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు ఫ్యాన్స్. థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడడం అంటే తెలుగు ఆడియన్స్కి ఒక వ్యసనం. టికెట్ రేట్ ఎంతైనా పర్లేదు, మా హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అని అనుకుంటారు. దాన్నే ఫిల్మ్ మేకర్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. తెలుగు ఆడియన్స్ యొక్క ఈ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారు. టికెట్ ప్రైజెస్ భారీగా పెంచేసి ఆడియన్స్ జేబులకి బొక్క పెడుతున్నారు. దీనివల్ల ఆడియన్స్ మాత్రమే కాదు, వేరే చిన్న సినిమాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఒక మూవీకి 1100-1500 స్పెండ్ చేసి చూస్తున్నాడంటే ఆ ఆడియన్ మళ్ళీ 1 or 2 months వరకు వేరే సినిమా చూడాలని అనుకోడు. ఒకవేళ చూడాలని అనుకున్నా కూడా ఎంతమంది ఎఫోర్డ్ చేయగలరు? ఎంతమందికి మంత్లీ స్టేబుల్ ఇన్కమ్ ఉంది మన తెలుగు స్టేట్స్లో? ఎఫోర్డ్ చేయగలిగేవాడు చూస్తాడు, చేయలేరోడు చూడ్డు అని మీరు అనొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ట్రూత్ ఏంటంటే ఈ బెనిఫిట్ షోస్, ఫస్ట్ డే ఫస్ట్ షోస్ చూసే వాళ్ళలో మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, డైలీ వేజర్సే ఎక్కువగా ఉంటారు. రోజు ఏదో ఒక పని చేసుకుంటే కానీ ఫ్యామిలీ నడపలేని వాళ్ళకి కొంచెం సేపు వాళ్ళ కష్టాలు మర్చిపోవడానికి ఉన్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. మా ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే అలాంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద భారంగా మారుతుంది. ఇక ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే అది ఇంపాసిబుల్. ఐ అండర్స్టాండ్, భారీ బడ్జెట్ మూవీస్కి వాళ్ళు స్పెండ్ చేసిన బడ్జెట్ రికవర్ అవ్వాలంటే టికెట్ ప్రైజెస్ హైక్ చేయాలి. బట్ ఎంతవరకు? ఒక లిమిట్ అంటూ ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతే ఆడియన్స్ ఏమైపోవాలి? చిన్న సినిమాలు ఏమైపోవాలి? ఇక చిన్న సినిమాల్ని థియేటర్కి వెళ్ళి చూసేవాడే ఉండడు. ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అని లైట్ తీసుకుంటారు. సాడ్ థింగ్ ఏంటంటే ఆ చిన్న సినిమాలకు ఓటీటీల్లో కూడా పెద్దగా ప్రైసెస్ ఇవ్వరు. అదే ఒక పెద్ద హీరో సినిమాకి అలా కాదు. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా 100 కోట్ల బిజినెస్ జరుగుతుంది. మా సినిమాకి హైప్ ఉంది అని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్కి, ఓటీటీలకి ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మేసుకుని 1000 కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్లు చేసుకుని ఆ భారం అంతా ఆడియన్స్ మీద వేయడం కరెక్ట్ కాదు. మూవీలో కంటెంట్ ఉంటే, క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా బడ్జెట్ అంతా రికవర్ చేస్తుంది. ఈ టికెట్ ప్రైజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.